గచ్చిబౌలి భూముల్లో స్కామ్ జరిగిందా? సర్కార్కి ఓ సంస్థ ఎక్కువ లోన్ ఇప్పించడమే పాపంగా మారిందా? లోన్ని పట్టుకుని కేటీఆర్ స్కామ్ అంటున్నారా? వారు చేస్తే మంచిది, ఇతరులు చేస్తే చెడవుతుందా? సంక్షేమాన్ని గట్టెక్కించేందుకు రేవంత్ కష్టపడుతుంటే కేటీఆర్ ఆరోపణలతో విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారట. కేసులు పరిష్కారమయ్యాక టీజీఐఐసీకి భూమి తమది కాకుండా తాకట్టేంటని కేటీఆర్ ప్రశ్న. ఏ శాఖ వద్ద ఉన్నా అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వానికి అప్పు ఇవ్వడమే స్కామ్ గా చెబుతున్న కేటీఆర్. బ్రోకరేజీ సంస్థ బీజేపీ నేతది అని కేటీఆర్ ఆరోపణ. రికార్డుల ప్రకారమే ముందుకెళ్లిన రేవంత్. లోన్ ఎక్కువ వచ్చిందని స్కామ్ అంటారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధూమ్ధామ్ చేసిన ప్రెస్ మీట్ లో 10,000 కోట్ల స్కామ్ జరిగిందని పదే పదే ఆరోపించారు. కేంద్రం విచారించకపోతే బీజేపీ రేవంత్ ఒకటే అని కూడా నిర్ణయం ప్రకటించేశారు. అయితే ఆయన చెప్పిన వివరాల్లో స్కామ్ ఎక్కడ జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ బీజేపీ ఎంపీ పేరును సీక్రెట్ గా పెట్టానంటూ మరో రకమైన విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. కంచ గచ్చిబౌలి భూములపై న్యాయపరమైన వివాదాలన్నీ పరిష్కారమైన తర్వాత ఆ భూములను ఐసీఐసీ బ్యాంకులో తాకట్టు పెట్టారు రేవంత్ రెడ్డి. ఈ లావాదేవీని పూర్తి చేయడానికి ఓ ఫైనాన్స్ సేవల సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. బ్యాంకులో తాకట్టు అంటే చిన్న విషయం కాదు, అది కూడా ఓ స్థలం విషయం. ఆ సంస్థ అన్ని వ్యవహారాలు చక్కబెట్టింది. 10,000 కోట్లు అప్పు ఇచ్చింది. ఆ డబ్బు ప్రభుత్వం ఖాతాలో పడ్డాయి. ఈ సేవలు అందించినందుకు ఆ సంస్థ 0.25%తో 0.5%తో కమిషన్ తీసుకుంది. అది 170 కోట్లు అయింది. ఇదంతా లీగల్. ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చెప్పింది. $400 ఎకరాల భూమి విలువ 5,239 కోట్లు అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చెప్పిందని కేటీఆర్ ప్రకటించారు. అదే సమయంలో ఆ భూమి విలువ 30,000 కోట్లు అని రెవెన్యూ శాఖ చెప్పిందని, ఇంతకంటే పెద్ద స్కామ్ ఏముంటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ విలువలు, మార్కెట్ విలువల గురించి తెలియని వారికైతే ఇది వింతగానే ఉంటుంది. వాటి గురించి తెలిసిన వారైతే ఇందులో స్కామ్ ఏముందని తలగొక్కుంటారు. ఇక్కడ ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువను అంచనా వేసి రుణం ఇచ్చిందని, ప్రభుత్వ విలువను కాదని ఆయన అభియోగం. అంటే లోన్ ఎక్కువ వచ్చిందని స్కామ్ అంటారా? కోర్టు కేసులు పరిష్కారమయ్యాక ఆ భూమి టీజీఐఐసీకి బదలాయించారు. కానీ తమది కాని భూమిని టీజీఐఐసీ ఎలా తాకట్టు పెడుతుందని కేటీఆర్ కొన్ని లాజిక్లు చెప్పారు. కానీ ఏ శాఖ వద్ద ఉన్నా అది ప్రభుత్వ భూమే, ప్రైవేట్ వ్యక్తిది కాదు. లిటిగేషన్ భూమికి ఐసీఐసీఐ బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చిందని కేటీఆర్ ప్రశ్న. అంటే ప్రభుత్వానికి అప్పు ఇవ్వడమే పెద్ద స్కామ్ గా చెబుతున్నారు. కేటీఆర్ చెబుతున్న బ్రోకరేజీ సంస్థ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బీజేపీ ఎంపీది కాదని ఇంటర్నెట్లో చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఆ సంస్థకు ట్రాక్ రికార్డు ఉంది. లీగల్ గానే కమిషన్ తీసుకుంది. అంతా రికార్డుల్లో ఉంది. కానీ కేటీఆర్ లంచం అంటున్నారు. అసలు మొత్తంగా ఈ వ్యవహారం స్కామ్ ఏం జరిగిందో చెప్పకుండా కేటీఆర్ స్కామ్ అని కేకలేశారు. కానీ దానికి బేస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.